లైవ్లో వీక్షించిన బిడ్డలకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమల వల్లరా దేవుని యొక్క వాత్సల్యత మన మీద ఇడతగా నిలుస్తుంది కనుకనే మనము మరొక దినాన్ని అనుభవిస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అదని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు దేవుడి వాక్యాలు విందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన ప్రియుడ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ప్రభా, ఇంతవరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మహిమార్థంగా ఈ దినము మీ సన్నిధిలో నిలబడటకు సహాయం చేశారు. మీ మాట కొరకు ఎదురు చూస్తున్న మా జీవితాలు ఆశీర్వాదకరంగా మారినట్లు, మీరు మాట్లాడుతున్న ప్రతి మాట అపవాదం దొంగిలించకుండా మా హృదయంలో బలభరితగా మారినట్లు కృప చూపించమని ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ, లైవ్లో వింటున్న ప్రతి బిడ్డ కూడా ప్రభా ఆరోగ్యమును ఆశీర్వాదం కలిగి నూతనమైన ఆనందం అనుభవిస్తూ నూతన మార్గం నడుస్తూ నూతన యెరూషలేము చేరు వరకు మీ సన్నిధిలో ఉన్న ప్రతి ఆనందాన్ని అనుభవించి కృపదయమని నీ పక్షంలో ఉన్న నేను ప్రభావ బట్టి వాడిని మరుగుపరిచి మీరు మాట్లాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి ప్రభావం ఆశీర్వాదకరంగాను నూతన ఆనందాన్ని అనుభవించిన సహాయమని ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమిన వల్లరా కొద్ది నిమిషాలు జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యాన్ని విందాం. యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. ఎందుకు అంటే పాపికి విడుదల కొరకు. ఆయన కోరుకున్న వారికి ఆయన అవసరాలు తీర్చుటకు, ఆరోగ్యాన్ని ఇచ్చుటకు ఎన్నెన్నో కార్యకలాపాలు చేస్తూ ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన పరిచర్య కాలం ఎంత అంటే 3.5 సంవత్సరమే. ఈ 3.5 సంవత్సరం కాలంలో కూడా విస్తారమైన పరిచర్య జరిగింది. విస్తారంగా పరిచర్య జరిగించాడు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తూ ఆయన పరిచర్య కొనసాగిస్తున్న దినాల్లో ఒక ప్రాంతంలో యేసు ప్రభువు వారు సంచరిస్తున్నారని ఎరిగిన కొంతమంది ఆయన దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వాక్యం త్వరగా తీయాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వాక్యం. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయల మధ్యగా నిలిచినగా ఆయన యొక్క గ్రామంలోనికి వెళుచు ఉండగా 10 మంది కుష్టి రోగులు, చాలా జాగ్రత్తగా విన్నా, 10 మంది కుష్టి రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. చాడమ్మా. ఈ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క ఆ పరిచర్య విధానం ఎరిగి అనేక గుణాతిశయాలను ఎరిగిన అనేక మంది ఆయన దగ్గరికి వస్తారు. ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు కానీ దేవుని దగ్గర కొన్ని ఆశీర్వాదాలు అనుభవిస్తారు కానీ
మరి ఎంతవరకు దీనిని బట్టి దేవుని మహిమపరుస్తారు అంటే ఆనాడు జరుగుతుంది, ఈరోజు జరుగుతూనే ఉంది. మానవునికి దేవుని యొద్ద నుంచి అన్ని ఆశీర్వాదాలు కావాలి, కానీ దేవుని దగ్గరికి వచ్చి దేవుని పరిచర్యలకు కానీ దేవుని యొక్క సన్నిధులకు కానీ ఆ పరిచర్య విధానం కలుగుదామన్న ఆలోచన, కృతజ్ఞత కలుగుదామన్న ఆలోచన ఈరోజు అందరికీ లేక. కాబట్టి ప్రేమ వల్ల యేసు ప్రభు సమరయ గలిలయ ప్రాంతాల్లో సంచరిస్తున్నప్పుడు కొంతమంది కుష్ఠరోగులు, 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి అడుగుతున్న మాట ఏంటి అంటే, యేసు ప్రభుని బాగా తెలుసు మరలా మనకు. యేసు ప్రభు అన్న మాటకు అర్థం ఏంటి? రక్షించి విమోచించగలిగిన సమర్థులు మీరు. జాగ్రత్తగా వినాలి. రక్షించడానికి కానీ విమోచించడానికి కానీ, నా బ్రతుకుల నుంచి, నా పాపపు బంధకాల నుంచి, శపించబడిన అనుభవం నుంచి విడిపించడానికి విమోచకుడివి, రక్షకుడివి నీవు. నాకుండబడ్డ ప్రతి బంధకం నుంచి, ఈ లోకములు అనేక బంధకాలను బంధిస్తూ ఉన్నాయి. ఈ బంధకాలు యావత్తు కూడా నీ దగ్గరకు వస్తే తొలగించబడతాయి అని ఈ మాటకు అర్థం. వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట, యేసు ప్రభువా, ఎంత జాగ్రత్త కలుగుతుందో తెలుసా? యేసు ప్రభువా, మాకుండబడ్డ ఈ రోగాన్ని తొలగించును అని అడుగుతూ ఉంటే యేసు ప్రభువుకు మాట అన్నాడు, రండిరా, నేను దేవుడిని కదా, ఈ లోకానికి దేవుడి కుమారుడిగా వచ్చాను. రండి, నేను మీ మీద చేతులిస్తే మీ రోగం పోతే, మీ క్షేపించబడిన అనుభవాలు పోతాయి, మీకు విమోచన కలుగుద్ది అని చెప్పాడా? లేదు. ఆయన ఒక మాట అంటాడు, మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి. దేవుని స్తోత్రం. మీరు వెళ్ళి అక్కడ ఉండబడి యెరూషలేము దేవాలయంలో ఉన్న దైవ సేవకుడు అక్కడ ఉన్నారు కదా, అతనికి మీ బాధలేంటో, మీ సమస్యలేంటో, మీ శోధనలేంటో, మీ ఇబ్బందులేంటో తెలియపరచండి. మీరు వెళ్ళండి అక్కడికి. నిన్ను అడిగితే ఆయనకడికి పొమ్మంటాం ఏంటయ్యా? ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఈరోజు దైవ సేవకులు అంటే ఎంతో మందికి చిన్న చూపు లేకపోలేదు. దైవ సేవకుల యొక్క విధి విధానము, దైవ సేవకుల యొక్క స్థితిగతులు తెలియక ఈరోజు అనేక కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయి. ఈ మాట రాత్రికాల సమయం చదువుకుంటుంటే దేవుడు నాతో మాట్లాడిన మాట. దైవ సేవకుడు అంటే దేవుని చేతి పాత్ర, దేవుని నోటి పోర. యెహోవా భక్తులు ఒక ప్రాంతంలో, యోర్దాను ప్రాంతంలో బాప్తిసాలు ఇస్తూ ఉంటే రోమా ప్రజలు కొంతమంది వచ్చి, మత పెద్దలు వచ్చి, ఎవరు? ఏలియావా, మోషేవా లేదా మెస్సీవా అంటే, నేను ఎవరిని కాదు, ఆ రాబోతున్న మెస్సయ్య చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను పాత్రుడిని కాదు. చెడుల ప్రేమ ఎంత తగ్గింపు స్వభావం. నేను ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నేను పాత్రుని కాదు, కానీ ఆయన మార్గమును సరళము చేయమని చెప్పుటకు వచ్చిన ఆయన బోరని దేవుని స్తోత్రం. ఈరోజు దైవ సేవకుడు దేవుని యొక్క మార్గాన్ని తెలియపరచడానికి ఆయన నోటి బోరై ఉన్నాడు. ఈరోజు దైవ సేవకుడు అంటే ఏదో దేవుడిని అంటలు పెట్టుకుని సంపాదించేవాడి సేవకుడు కాదు. ఏదో లోకములో ఒక గౌరవ మర్యాదల కొరకు బ్రతకడానికి సేవకుడు కాదు. దేవుని కొరకు అహర్నిశలు, తనకిచ్చిన సంగమ కొరకు అహర్నిశలు విజ్ఞాపన చేయొచ్చు. మీ కుటుంబాలను బట్టి క్షేమము కలిగినట్లు ఆయన దగ్గర మొరపెట్టేవాడే దైవ సేవకుడు. దేవుని స్తోత్రం. ఎంతవరకు తృప్తికరంగా బ్రతుకుతూ, తృప్తికరంగా రాత్రి కాలమంతా గడుపుతూ, ఉదయకాల సమయంలో లేచి మరల లోకములో తిని త్రాగి సుఖించడానికి కారకుడు ఎవరు అంటే నీవు కాదు. నీకు ఒక యాజకుడు అనేవాడు ఉన్నాడు. అతను చేసే విజ్ఞాపన వల్లనే నీ కుటుంబం ఇంతవరకు నిలబడుకున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు విశ్వసించినా విశ్వసించకపోయినా దేవుడు చెప్తున్న మాట, ఆ కుష్ఠరోగుడు చెప్తున్న మాట అంటే తెలుసా? రండి, మీ మీద చేతులు ఇస్తాను, మీ రోగం పోతే
అని చెప్పొచ్చు కదా. ఏం చెప్తున్నాడు అక్కడ? చదువునైనా మళ్ళా, మీరు వెళ్ళి ఏమ్మా గొప్ప శబ్దముతో 14వ వాక్యం, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనబరుచుకుని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఇక్కడ చాలా జాగ్రత్తగా విన్నాం. ఈరోజు మన విశ్వాసుల పరిస్థితులు ఎలాగుంటాయంటే, క్రమము తప్పకుండా 4 వారాలు వచ్చిన తర్వాత ఈ 4 వారాల్లో వాడు అనుకున్నది జరగాలి. జరగకపోతే మటుకు దైవ సేవకుడు ప్రార్థనల శక్తి లేదు, దైవ సేవకుడు మంచి ప్రార్థన పడు కాదు, అసలు దేవుడు ఉన్నాడో లేదో, రకరకాల పనికి మారిన మనస్తత్వాలని మనసులోకి వచ్చేస్తాయి. కానీ యేసు ప్రభువు వారు ఇక్కడ చెప్తున్నాడు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ ఉండబడ్డ దైవ సేవకుడికి మీ బాధలేంటో, మీ సమస్యలేంటో, మీ శోధనలేంటో తెలియపరచుకోండి. నేను నా దగ్గరకు వచ్చి సార్ ప్రార్థన చేయండి సార్ అన్నది. ఏమ్మా అన్న, ఏం లేదులే చెయ్యాలది. దేనికి చెయ్యాలి ప్రార్థన? నీ సమస్య ఏంటో చెప్తే కదమ్మా అంటే, అదే సార్ మీ చేయండి. ఇదేంటిది? ఒక పనికి మారిన వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోయి నీకు సిక్కు మారిన జబ్బు వచ్చినా అడిగి చెప్పుకుంటావే. నీ ఆత్మీయ తండ్రిగా ఉన్న వాడికి నీ బ్రతుకుని చెప్పినప్పుడు, నీ బ్రతుకును బట్టి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు దైవ సేవకుని విజ్ఞాపన ఆలకించి నీకున్న రోగాలు కలిగిస్తాడు. నిన్న మంట దగ్గరికి వచ్చి ఏదో ఒకటి చెయ్యి, ఏదో ఒకటి ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా ఇటు బాగలేదయ్యా, ఒక సూది పొడవంటే రోగం అంటే చెప్పమంటే ఏదో ఒక రోగంలో సూది పొడవంటే ఏ సూది పొడవరుడి? ఏదో ఒక సూదిసి చచ్చుకుంటావే. ఈ రోగాన్ని క్షుణ్ణంగా చెప్పినప్పుడే వైద్యుడు కూడా నీకు వైద్యం చేస్తాడు. ఈ పరమ వైద్యుడు కూడా నీ బ్రతుకు యావత్తు తెలియపరుచుకుంటేనే నీ రోగానికి నీకు విడుదల విమోచన కలుగుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వీటికన్నిటికీ కారణం ఏంటి చెప్తున్నాడు ఇక్కడ. మేము వెళుతూ ఉండగా, ఇక్కడ అంటాడు, వారు వెళుతూ ఉండగా వాళ్ళకి ఏం కలిగిందట? విడుదల, స్వస్థత. వాళ్ళు అనుకున్న కార్యకలాపాలు జరిగాయట. వెళుతానే జరగలేదు, వెళుతూ ఉండగా అన్నాడు ఇక్కడ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఈ మాట. వెళ్ళిన వెంటనే వాడికి స్వస్థత కలిగింది ఇక్కడ లేదు. కానీ వాళ్ళు వెళుతూ ఉండగా ఎంతకాలం వరకు? నీ యొక్క విశ్వాసము పరిపూర్ణమయ్యేంత వరకు నీ చేతులు ఏ కార్యం జరగదు. దేవుని స్తోత్రం. నీకంటూ ఇప్పుడు జరుగుతున్న కార్యం లోకపరమైన విషయాలే, కానీ దేవుని దగ్గర జరిగింది కార్యం అంటే ఆ కార్యం ఎలాగో తెలుసా? కంటికి కనబడదు, చెవికి వినబడదు, హృదయానికి గోచరము కానీ గొప్ప కార్యాల దగ్గర నుంచి నువ్వు పొందగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి అనారోగ్యత అంటే వ్యాధి, ఎంతకి విడుదల కలగట్లేదు. ఏంటి అంటే దీనికి గల కారణం ఏంటంటే దైవ సేవకుడు ప్రార్థన దేవుడు కాదు, నీ విశ్వాసము పరిపూర్ణతలోనికి రాకపోవటం వల్ల నీ రోగమని విడిచిపెట్టి పాడైనా. యేసు ప్రభు అంటాడు కొన్ని సందర్భాల్లో, సహోదరుడా, నా వల్ల నీవేం కోరుకుంటున్నావంటే నా కళ్ళు తెరిపించు, నా రోగము తొలగించు, నా బిడ్డ సావశ్యతమైంది అన్నప్పుడు ఆయన అంటాడు, పండి, నేను దేవుని కుమారుడుగా వచ్చాను కాబట్టి నా ద్వారా అన్ని కార్యాలు జరుగుతాయి అని అక్కర్లేదు. నీ విశ్వాసము నీకు విడుదల కలుగు చేస్తుంది. నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది. అయ్యా నా కుమార్తె సావసిద్ధమైంది. సహోదరుడా, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవుడిగా బ్రతకడము కాదు, కానీ క్రీస్తుని ధరించుకొని క్రీస్తుని పొంది బ్రతికేవాడు ఇహ పరమలో గొప్ప దీవెన పొందగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏ స్థితి కలిగి ఉన్నా ఒకసారి ఆలోచించాలి. ఎలాంటి స్థితిగతులు కలిగి ఉన్నావు ఆలోచించాలి. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు కూడా యేసు ప్రభుని కానీ దైవ సేవకుని కానీ దూషిస్తున్నారు. కారణం ఏంటి తెలుసా?
అనేక మంది దైవ సేవకులు సరైన అవగాహన లేకుండా బోధిస్తూ ఉన్నారు. ఎంతో మంది విశ్వాసులు కూడా దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం లేక, దేవుని పట్ల భయభక్తులు లేకపోవటం వల్ల మనందరిని బట్టి దేవుని నామము దూషణ పాలైపోతుంది. ఈరోజు దేవుని రాకడ సమీపంలో మనం ఉన్నాం. మనమంతా కూడా సిద్ధపాటు కలిగి దేవుని కొరకు నిరీక్షణ కలిగిన వాళ్ళ ఉండాలి. కానీ ఈరోజు సిద్ధపాటు కంటే కూడా దేవుని నామాన్ని దూషణ పాలు చేస్తున్న దరిద్రపు బ్రతుకులు బ్రతుకుతున్నారు క్రైస్తవులు. ఈరోజు అట్టి స్థితి కాదు నీకు కావాల్సింది. ఇక్కడ అంటాడు, ఎంతమంది వచ్చారంటే అక్కడికి, ఎంతమంది వచ్చారు అక్కడికి అని తిరిగి ఒక్కడు వచ్చాడంట ఆయన దగ్గరికి. తిరిగి ఎంతమంది వచ్చారు? ఏం చదువుతున్నారు అక్కడ? చదువుతున్నావా? అక్కడ అంటాడు తిరిగి ఒక్కడు వచ్చాడంట. అక్కడ రాస్తాడు, ఆయన అంటాడు అక్కడ, ఈ 90 ఏమైంది? ఈరోజు దేవుని దగ్గర అనేక ఆరోగ్యాలు ఆశీర్వాదాలు పొందిన ఈ క్రైస్తవులంతా సిగ్గుమారిన క్రైస్తవులంతా ఏమయ్యారంటే, ఏమనయ్యా నాకు తెలియదు వాళ్ళు ఏమయ్యారు, కానీ నాకు స్వస్థత కలిగింది గనక నా స్థితి నీకు తెలియపరుచుకొని ఇక బలహీన పడకుండా ఉన్నట్లు నేను బలపరచబడడానికి ఇదిగో నీ సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 10 మంది దేవుని మందిరానికి వచ్చి దేవుని దగ్గర కాస్తో కోస్తో ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత ఇంతకు మించిన ఆశీర్వాదాన్ని నేను అనుభవించాలి. ఇంత మాత్రమే కాదు, కానీ ఈ లోకాన్ని విడిచినప్పుడు పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన కలిగి ఉండాలన్న ఇంగిత జ్ఞానం ఈరోజు క్రైస్తవుల జీవితాల్లో ఉండట్లేదు. కనుకనే ఈరోజు దేవుడు దూషింపబడుతూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు వక్రీకరించబడుతున్నాయి. ఎంతో మంది క్రైస్తవుల మీద మడిము లేపుతూ ఉన్నారు. దీనికి అంతటికి కారణం ఏంటంటే మన బలహీనతే. లోకాన్ని చేయించిన వాడు మన జయశీలుడైన యేసయ్య. లోకాన్ని సృష్టించిన వాడు నువ్వు ఆరాధిస్తున్న ప్రభు. లోకాన్ని శాసించగలిగిన వాడు మన ప్రభు. అలాంటి దేవుని బిడ్డలుగా ఉంటూ కూడా ఈరోజు అనేక మంది దరిద్రతను అనుభవిస్తున్నారు. దీనికి అతని కారణం ఏంటి అంటే నా బలహీనత వల్లే. క్రీస్తులో మీరు బలవంతులయ్యారని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు క్రీస్తులో బలవంతులు కాకపోతే ఆయనతో కూడా సహజీవనము, ఆయనతో కూడా పరలోకానికి నీవు నేను చేరుకోలేమేమి మనం చేస్తున్నాను. కాబట్టి ప్రేమల వలరా ఆయన అంటాడు, క్రీస్తునందు మీరు బలవంతులైనారని గొప్ప భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు మీరు బలవంతులై ఉండాలి. లోకములో కాదు, ధనములో కాదు, ఏమిటి సౌందర్యంలో కాదు, ఆస్తిపాస్తుల్లో కాదు, కానీ క్రీస్తులో బలవంతులైతే యుగ యుగాలు ఆయనతో కూడా నివసించే జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. దేవుని స్తోత్రం. అక్కడ అంటాడు, 10 మంది శుద్ధులైన కారా? 10 మంది నా దగ్గర ఆశీర్వాదాన్ని పొందట్లేదా? ఈరోజు ప్రతి మానవుడు బ్రతుకుతున్నది నా వలన కాదా? ఈ రోజు వరకు మరొక దినము నీ చేతులు జరుగుతున్నదంటే దీనికి అంతటికి కారణము నీ తండ్రిని దేవుడు కాదా? మరి వీరంతా ఏమయ్యారంటే, అయ్యా వారు ఏమయ్యారు నాకు తెలియదయ్యా. నేను మటుకు కృతజ్ఞుడై ఇదిగో నీవు చెప్పిన మాట విన్నాను. నేను మందిరానికి వెళుతూ ఉండగా నాకు స్వస్థత కలిగింది. నేను మందిరానికి వెళుతుండగా నాకు విడుదల కలిగింది. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు సర్వీస్ అయితే పెరుగుతూ ఉంటుంది మందిరంలో. వాళ్ళ బ్రతుకుల విశ్వాసం పట్టుకుంటా వాళ్ళ జీవితకాలం అంతా మందిరాన్ని గడపడానికి ఇష్టపడతారు. కానీ వాళ్ళకి విమోచన అనేది ఉండదు. దీనికి కారణం ఏంటంటే నా కర్మలే ఎంత సింపుతో నాకు అర్థం కాదు. నా కర్మల్ని ఆయన ఏం చేస్తాడు? ఏమిటి ఆయన అంటాడు, సమస్తము జరిగించటకు నేను సమర్థుడను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితి కలుగున్నాం ఈరోజు? ఒక ప్రాంతంలో ఒక
ఒక వ్యక్తి ఉన్నాడు. అతను విగ్రహారాధికుడు. మనకందుకు తెలిసిన ఆయన తెరాహు అని ఆయన గొప్ప విగ్రహారాధికుడు. విగ్రహాలు చేసుకొని జీవనం కొనసాగించేవాడు. విగ్రహాలు చేసుకొని జీవనం కొనసాగించే వ్యక్తి ఒకనొక రోజు తన కుమారుని పని దగ్గర ఉంచి తన ఇంటికి వెళ్ళాడు. కుమారుడు విగ్రహాల దగ్గర కూర్చొని ఉన్నాడు. వచ్చినోడికి దీని రేటు చెప్పి వాటికి రేట్లు పెట్టి తండ్రి ఇంటికి వెళ్ళాడు. ఈ లోపల ఆ విగ్రహాల మీద, ఆ దేవుడి మీద భక్తి కలిగి, ప్రేమ అనురాగాలు కలిగి, భయభక్తులు కలిగిన ఒక ఆమె ఒక ప్రసాదం తీసుకొని ఆ యవనస్తుడి దగ్గరకు వచ్చి, నాయనా దేవుడికి పెట్టవా అన్నదట. జాగ్రత్తగా వినాలి. దేవుడికి పెట్టవా అంటే, అమ్మా వీళ్ళు తింటారా అన్నదట. తింటారైనా దేవుడు కదా, ఆరగిస్తారు అన్నట్టు. చేతిలో పట్టుకున్నాడు. సరేలమ్మా మీ పో అన్నాడు. ఇక్కడ ఉన్నబట్టి యవనస్తుడికి తెలుసు, ఇవి నా తల్లి చేతి ద్వారా చేయబడ్డవి. ఇవి రూపమైతే ఉంది, కానీ వీటికి కదలిక, జీవము, చూపు, ఎనికిడి ఏమి లేవు. రూపమైతే చేస్తాడు నా తండ్రి, వీటికి జీవము లేదు అని బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఆమె తృప్తి కొరకు ఈ ప్రసాదం తీసుకొని ఒక్కొక్క దేవత దగ్గరికి వెళ్ళి, ప్రసాదం నీ భక్తులను పెట్టింది తిను అంటే నోరు తెలిసి మాట్లాడడం లేదు, చూడటం లేదు. అక్కడ మట్టి చదును చేసి మెత్త చేయడానికి ఒక దుడ్డు కర్ర లాంటిది ఒకటి ఉంటుంది. దగ్గర దుడ్డు కర్ర తీసుకున్నాడు. ఎంతకీ బ్రతిమలాడుతున్నా తినకపోతే దుడ్డు కర్ర పెట్టి బాగుతూ ఉంటే పొరుగులుగా రాలి కింద పడుతున్నాయి. ఇలాగ ఒక్కొక్క విగ్రహాల దగ్గరికి వెళ్ళి తినకపోతే పగలు కొట్టేస్తా, చంపేస్తా, తినండి. దానికి నోరు లేదు, జీవము లేనివి ఏం తింటాయి? కానీ తండ్రి పని చూసుకుని తిరిగి వస్తున్నాడు. ఒక్కొక్క విగ్రహాన్ని పగలు కొడుతున్నాడు కుమారుడు. పరిగెత్తాడు ఎక్కడి నుంచి. రే తండ్రి మాట విని ఈ బడికి తీసుకొచ్చి ఒక స్వామి దగ్గర పెట్టాడు. ఎవరో స్వామి అంటే ఆంజనేయ స్వామి. ఆ స్వామి దగ్గర పెట్టి గమ్ము కూర్చున్నాడు. ఏంట్రా మొత్తం పగలగొట్టేస్తావు, ఎంత డబ్బు వేస్ట్ అయిపోయింది. జాగ్రత్తగా వినాలి. ఎంత డబ్బు వేస్ట్ అయిపోయింది, ఎంత కష్టపడ్డాను. మరి నేను కాదు, ఈ స్వామి పగలు కొట్టాడు. ఏ స్వామి? నోరు తెరండి. ఏ స్వామి? పెద్దకి చెప్తే సిగ్గుపడేవాడు పరలోకం వాడు, పిరికితనం కలిగినాడు పరలోకం వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకములో లోకస్తుల మధ్యలో నన్ను దేవుడిని ఎవడైతే ఒప్పుకుంటాడో నా తండ్రి ముందు నేను వాడిని ఒప్పుకుంటా. కొట్టి చెప్పట్లా. ఈ మాట మీకు అర్థమైతే నాకు అర్థం కావట్లేదు. సమాజములు దేవుణ్ణి ఒప్పుకోకపోతే నీకు నాకు పరలోకము లేదు. సిగ్గుపడేవాడు పరలోకం వాడు. ఎంతకీ ధైర్యము కలిగి దేవుని గురించి ప్రకటించడానికి ఇష్టపడితే, ఎవడైతే తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ఇష్టపడతాడో తన ప్రాణాన్ని తగ్గించుకోలేడు. దేవుని కొరకు ప్రాణత్యాగము చేయగలిగిన వాడు ఎవడైనా ఉంటే పరలోకమును వాడు పొందగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ప్రాణము పెట్టుటకు కానీ ప్రాణము తీయడానికి కానీ సమర్థుడు నా యేసయ్య. ప్రేమిని వల్లరా ఈరోజు చాలా మందిని గమనిస్తే మందిరానికి వచ్చేటప్పుడు బైబుల్ బయట చెంగులు కట్టుకుని వస్తుంది కొంతమంది. మీకు తెలుసు లేదా? చాలా మందిరాలు చూస్తూ ఉంటాం సువార్తకు వెళ్ళినప్పుడు. అంటే అర్థం ఏంటి అంటే, బైబుల్ పట్టుకొని రావడానికి సిగ్గు అన్నమాట. బైబుల్ పట్టుకురావడానికి సిగ్గు కాదు, వాళ్ళు చేసి సిగ్గు మన పనులకి పరిశుద్ధి కట్టిందని పట్టుకోవడానికి ధైర్యం చాలక.
సమాజంలో బైబిల్ పట్టుకొని తిరగడానికి ధైర్యం చాలక, ఎందుకంటే సిగ్గుమాలిన పని చేసేవాడు పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడానికి ఇష్టపడరు. ఈరోజు సిగ్గుమాలిన పనులు చేసే సమాజంలో ఎంతోమంది మొత్తం మధ్యలో బైబిల్ చించి తగలబెడుతున్నారు. కారణం ఏంటి అంటే దానిలో ఉన్న ఆ వాక్కు వాడి బ్రతుకులో ఉన్న పాపాన్ని వెలుగు తీస్తుంది గనక. ప్రేమిని వాళ్ళారా, ఈరోజు నీ పాపాన్ని తొలగించి నేను పరిశుద్ధన చేయగలిగే గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. కొట్టి చెప్పండి దేవుని నామానికి. ఏ స్థితి కలిగిన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమిని వాళ్ళారా, మనకు తెలిసిన వాళ్ళు రేడియో ప్రసంగికుడు, మీకు అంతకు బాగా తెలుసు అనుకుంటా, ఆర్ఆర్కి మూర్తి గారు. నిష్ఠాగరిస్తులైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి. ఒకరోజు ఎన్నో వేదాలు వెల్లిస్తున్నావు, ఎంతో మందికి జ్ఞానాలు బోధిస్తున్న జ్ఞానవంతుడి కదా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కూడా కొంచెం తిరగేసి దీంట్లో ఉన్న లోపాన్ని బట్టి క్రైస్తవులు కూడా కాటాడుకోకూడదా అన్నాడు ఒక వ్యక్తి. మంచిదే, చెప్పిన మాట విన్నాడు. బైబిల్ చదువుతూ ఉన్నాడు. బైబిల్ చదువు కొద్ది రోజులకి ఈ ఆర్ఆర్కి మూర్తి గారు, రామ్మూర్తి అని పేరు, ఆర్ రామ్మూర్తి, ఆర్ఆర్కే మూర్తి అని పెట్టుకున్నాడు. ప్రేమని వాళ్ళ కోదండ రామ్మూర్తి. ఆయన కొద్ది రోజులకి ఒక మత పెద్ద అంటే ఒక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి జంజము లాగి నీళ్ళలో పడేసి, అయ్యా నాకు కూడా బాప్తిసం ఇమ్మన్నాడట. బాప్తిసం తీసుకున్నాడు, బైబిల్ పట్టుకున్నాడు, రేడియో ప్రసంగి ఇక్కడ అయిపోయాడు. ప్రేమని వాళ్ళ ఆ బైబిల్లో ఉన్న లోపాన్ని సరిచేయమని చెప్పిన వ్యక్తి ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చి, ఏమయ్యా బైబిల్లో ఏదో లోపం చూపిస్తావేమనుకుంటే నువ్వు బైబిల్లోకి వెళ్ళిపోయి నువ్వు కూడా క్రైస్తవుడిగా మారినట్టున్నావే అంటే, బైబిల్లో క్రైస్తవుడిగా నేను మారలా, బైబిల్ లోపాన్ని చూద్దామని నేను అనుకున్నాను, కానీ నా లోపాన్ని చూపించింది అది దేవుని స్తోత్రం. ఆ బైబిల్ ఏం చేసింది తెలుసా? నా లోపాన్ని చూపించింది కనుక ఏమండి, లోపాలు వెలుగు చేసి నీతిని జరిగించే దేవుడు నీతిమంతుడు కనుక ఆ నీతిమంతుడి వల్ల నేను పరలోకం వెళ్ళగానే చెప్పుకొని ఆయనకి నేను దాసునైపోయాను అని ఆయన తుది శ్వాస వదిలే వరకు కూడా దేవుని పరిచయంలోనే కొనసాగాడు. ఎవరు లోకములో ఉన్న దేవతను పూజించిన వ్యక్తి ఒక పూజారి. ప్రేమిని వల్ల చేతులు జోడిస్తున్నాను. నీవు కూడా నీ చేతుల గొప్ప కార్యములు జరగాలంటే విశ్వాసం ముందు కావాలి. నీకు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యము. దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన నీకు కావాలి. దేవుడు ఉన్నాడన్న ఆలోచన నీకు కావాలి. ప్రేమని వల్ల ఏ స్థితి కలుగును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. ఈ వ్యక్తి కుమారుడి దగ్గరకు వచ్చాడు. తండ్రి, ఏంట్రా ఇవన్నీ పగలగొట్టేవి ఏంట్రా అంటే, నేను కాదు పగలగొట్టింది, ఈ ఆంజనేయుల స్వామి పగలగొట్టాడు అని చెప్తే, ఆంజనేయుల స్వామి పగలగొట్టేదిరా, ఇవి బొమ్మలు కదంట్రా అన్నాడట. ఏంటి ఇవి బొమ్మలు కదా అంటరా అన్నాడంట. వెంటనే కుమారుడు అన్నాడట, ఈరోజు బొమ్మ అని తెలిసి కూడా నీ చేతులతో చేయబడ్డ వాటిని వెలపెట్టి అమ్మి అమాయకులైన మానవులు ఎందుకు నువ్వు మోసం చేస్తున్నావు? వీటి ద్వారా మనకు ఒలిగేదేంటి? బ్రతకడానికి వారిని మోసం చేయాల్సిన అవసరం లేదు. నిజముగా నిజమ పలుకువాడు దేవుని యొక్క దీవెన పొందగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చేతులతో చేయబడ్డవాడు కాదు మన స్థితిగతులు మార్చేది, మనం రూపించుకున్న వాడు, రూపకల్పన చేసిన వాడు, సృష్టికర్తల దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని నేను వెతుకుతానని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి తనకుండబడ్డ అందగత్తెన భార్య, ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉండొచ్చు, ఆయన పేరు అబ్రాం. ఎంతకీ ఆమె తల్లి కాలేదు. ఎక్కడెక్కడో తిరిగారు. ఎక్కడైతే దేవుడు అన్నారో అక్కడంతా తిరిగారు. ఎంతకీ తన యొక్క కోరిక నెరవేర్చబడలేదు. అలసిపోయాడు. ఎందుకు అలసిపోయాడో తెలుసా? దైవత్వాన్ని వెతుకుతూ తిరిగాడు.
ఎవరి ద్వారా కూడా ఏ కార్యకలాపాలు జరగకపోవటం వల్ల నిరుత్సాహపడి ఇక నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా నాకు సహాయం చేసే దేవుడు లేడు అని విశ్వాసాన్ని కోల్పోయాడు. నిరుత్సాహపరుడై ఒకనొక సంధి వేళ ఒంటరిగా కూర్చున్న సమయంలో ఒక స్వరం వినబడుతూ ఉంది. దేవుని స్తోత్రం. ఒక స్వరం వినబడుతూ ఉంది, నా కుమారుడా అబ్రామ్, నా కుమారుడా అబ్రామ్. అయ్యా ఎవరు, ఎక్కడ, అయ్యా ఎవరు మాట్లాడుతున్నావంటే ఆయన అంటాడు, సృష్టికర్తన దేవుడు కావాలని కోరుకున్నావు కదా, ఇవన్నీ చేతి పనులై ఉన్నారు కాబట్టి చేతి పని కాని వాడు, నేను రూపించుకున్నవాడు, సృష్టికర్తన దేవుడు, లోకాన్ని సృష్టించిన వాడు నిన్ను రక్షించడానికి, నీ ఆలోచన స్థిరపరచడానికి, నీ అవసరాన్ని తీర్చడానికి నీ దగ్గరికి నేను వచ్చాను. నువ్వు వెతుకుతున్న దేవుడిని నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే అంటాడు, ఆదికాండం 12వ అధ్యాయంలో, ఆదికాండం 12వ అధ్యాయము 1వ వాక్యం, యెహోవా అడుగుతూ ఉన్నాడు, నీవు లేచి, అబ్రాహామును అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు తెలుసా? యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి. చాలు, ఈరోజు నేను గొప్ప జనముగా చేయడానికి నీ దగ్గరికి నేను వచ్చాను. నువ్వు అలసిపోయిన్నావు. అమ్మ నా వైపు చూడండి. అలసిపోయిన్నావు, విసిగి వేసారున్నావు. ఇక నా చేతుల్లో ఎవడు నా కార్యం చేసేదానికి ఎవడు లేడు. నా బ్రతుకు ఇంతే. కానీ నీ బ్రతుకు ముగిసిపోవడానికి కాదు నేను అన్నది, నీ బ్రతుకు ఆశీర్వాదాన్ని నోచుకోవడానికి నేను దగ్గరకు రావాలి. దేవుని స్తోత్రం. నన్ను వెతుకు వారికి నేను దక్కే దేవుణ్ణి. నన్ను వెతుకు వారు నన్ను కనుగొంటారు. నా దగ్గరకు వచ్చి వారిని ఎన్నడూ నేను త్రోసివేయటకు అన్యాయస్తుని కాదు. నా దగ్గరకు వచ్చి హృదయపూర్వకంగా విజ్ఞాపన చేయగలిగిన వాడికి ఎలాంటి బంధకాలైనా తొలగించడానికి నేను సమర్థుని. గనుక నీ చేతుల కార్యము జరగాలంటే నీ ఉన్న స్థలం నుంచి దేవుని స్తోత్రం. ఈరోజు క్రైస్తవుడు కానీ లోకస్తుడు కానీ నీ బ్రతుకు మారి నూతన పరచబడాలంటే నీ అనుమానాన్ని విడిచిపెట్టి నీ అవిశ్వాసపు బ్రతుకును తొలగించుకొని నా దేవుడు నాకు సమస్తము చేయగలిగిన వాడన్న నమ్మకముతో ఆయన దగ్గరకు వస్తే, నమ్మట నీ వలనంటే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పిన దేవుడు నీకు దేవుడు ఉన్నాడు. ఇది నా దేవుని స్తోత్రం. నమ్మగలిగితే నీ అలవాట్లకు స్వస్తి చెప్పకుండా నీ పరికమైన దౌర్భాగ్యమైన అలవాట్ల ద్వారా ఈ బైబిల్ నీ బ్రతుకుని బయట పెడుతుందని చెప్పేసి ఈరోజు అనేక మంది బైబిల్ తగలబెట్టిన వాళ్ళు ఉండరు. మహాపురుషులు మంచిదే. అలాంటి కార్యకలాపాలు జరుగుతున్న కొలది క్రైస్తవులు రోషము కలగాల. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టకూడదు. దేవుని ఈరోజు వాక్యం చెప్తున్న మాటని తెలుసా? నీ దేవుడైనా నేను బహురోషము కలిగిన వాడిని. ఈ లోకంలో బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవుడు రోషహీనుడు కాదు. రోషము కలిగిన వాడు. దేనిలో తెలుసా? పవిత్రతలో, పరిశుద్ధతలో, విశ్వాసములో, ప్రేమించడంలో, అన్నిటినీ సహించడంలో. ఏమిటి? ఈరోజు లోకములో ఉన్న అనేక మంది క్రైస్తవులకి విరుచుకుపడుతున్న వారి కొరకు విజ్ఞాపన చేయగలిగింది నిజమైన క్రైస్తవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు లోకపరమైన రోషము లేకేం కాదు, క్రైస్తవులకి రోషగాలే. కానీ దేవుని వాక్యము ద్వారా బంధించబడి, దేవుని వాక్యము ద్వారా పట్టబడి,
ప్రేమను చూపించే ప్రేమతత్వాన్ని నా యేసయ్య బోధించాడు గనక ఇప్పటికీ ప్రేమను చూపిస్తున్నారే కానీ క్రైస్తవులు కాలు చూపితే లోకము పనికిరాదు. అందుకని మన ప్రధానమంత్రి గారు, మీకు అందరికీ తెలిసిన మొదటి ప్రధానమంత్రి ఎవరు మనకు? చదువుతున్నారు, మొక్కలు ఎట్టలేడు, చదువుతున్నారు. మళ్ళా ఎవరు మొదటి ప్రధానమంత్రి? ఎవరు మన ప్రధానమంత్రి? ఎవరయ్యా? పాఠ్య పుస్తకాలు లేదా? ఎవరు? ఉపేంద్ర? ఎవరట? ఆయన అన్నాడు, క్రైస్తవుల జోలికి వెళ్ళవాకండి, పడుకున్న సింహాలు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఎవరైనా జవహర్లాల్ నెహ్రూ గారు అంటారు, వాళ్ళ పడుకున్న సింహాలు లేస్తే మీరు వాటి దాటికి తట్టుకోలేరు. కాబట్టి ఈరోజు మన అహంకారంతో పండబెట్టి క్రీస్తు ప్రేమను వెల్లడిపరచడానికి ఈరోజు క్రైస్తవుడిగా పుట్టాము. దేవునికి నామానికి మహిమ కలుగునగాక. ప్రేమను వలగా అబ్రహాముతో అన్న మాట ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు. నీ కూర్చున్న దగ్గర కూర్చొని, నీ అవిశ్వాసం బ్రతుకులని కూర్చొని దేవుడు కార్యం చేయాలంటే కుదరదు. కానీ ఆయన దగ్గరికి రావాలి, ఆయన మాట వినాలి. ఆయన ఉద్దేశానుసారమైన జీవితము నువ్వు జరిగించగలిగినప్పుడు లోకములో నీకంటే కనుడైన వాడు మరొకరు లేకుండా చేయగలిగిన సమర్థుడు. ద్వితీయోపదేశ కాండంలో 20వ అధ్యాయంలో ఉంది కదా, చదవమని చెప్పలేదా? అక్కడ అంటారు కదా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను పాటించినట్లయితే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది వినగలుగుతున్నారు? ఎంతమంది దేవుని మాటలు విన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు? కానీ హృదయపూర్వకంగా వినగలిగి వాటిని అవగాహన చేసుకొని దేవుని మాటకు నువ్వు కట్టుబడగలిగితే గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు చూడగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చేతులు జోడిస్తూ ఉన్నాను. క్రైస్తవుడంటే చేతగాని వాడు కాదు, సమస్తము సమకూడి జరిగించుకోగలిగిన సమర్థుడు. ఆ సమర్థత నీ చేతులకి రావాలంటే మొట్టమొదటిగా నీ కాడ ఏముండాలో తెలుసా? దేవునికి కృతజ్ఞత కలిగి నువ్వు బ్రతుకుతూ ఉంటే ఉన్నతమైన స్థితిని దేవుడిని కలుగు చేస్తాడు. కాబట్టి ప్రేమల వల్ల క్రైస్తవుడిగా బ్రతకడం గొప్పతనం కాదు. కానీ నువ్వు ఎల్ల వేళలా కృతజ్ఞత కలిగి ఉండడానికి ఇష్టపడితే దేవుడు నీ ద్వారా మహిమ పొందడమే కాదు, కానీ నీకు గొప్ప కార్యాలు జరిగించే కృపను కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అనేక మంది దైవ సేవకులు కూడా ఎందుకు దరిద్రతను అనుభవిస్తున్నారంటే మనుషుల మీద పడి బ్రతుకుతున్నారు, కానీ దేవుణ్ణి ఆనుకొని బ్రతకడానికి ఇష్టపడ్డారు. దేవుణ్ణి ఆనుకొని బ్రతకగలిగిన రోజు దేవుని యొక్క దీవెన తప్పకుండా నీవు నేను పొందగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వలన అబ్రాహాముతో అంటాడు, నీవు లేచి నీ బంధువుల నుంచి, నీ ఇంటి నుంచి, తల్లిదండ్రుల నుంచి నేను చూపించే దేశానికి నువ్వు రా, నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. ఏ దేశం అది? ఏదో దేశం? ఏదమ్మా? ఇవి తెలుసుకోకపోవటం వల్లనే, అంటే ఎన్నోసార్లు వింటూ ఉంటాం, అవి మనకు గుర్తు రాకపోవటం వల్లనే మన బ్రతుకులు అక్కడే ఉన్నాయి. ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది ఈరోజు పరిస్థితి. అక్కడ ఉన్నాడు అంటాడు కదా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేస్తా. లోకమంతా తిరిగేసాము, ఎవడి వల్ల కాలేదు. లోకమంతా తిరిగేసాము, ఎవడి వల్ల కాలేదు. ఇక నా బ్రతుకు గొడవతనమే అని చెప్పచ్చు కదా. లేదు, నిదానించి వినగలిగాడట. దేవుని స్తోత్రం.
నిదానించి వినగలిగి తన భార్య వృద్ధాప్యము వరకు కూడా ఆయనతోనే నడిచారని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్క సంవత్సరమో, ఒక్క వారమో, 2 వారాల్లో కాదు. కొంతమందికి రోగంతో వస్తారు. దేవుడు రోగాన్ని తొలగించకపోతే ఏమి దేవుడు అని చెప్పి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? యేసుప్రభు అన్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది. దేవుని స్తోత్రం. నీ విశ్వాసము, దేవుని పట్ల విశ్వాసం బట్టి నీ చేతులు గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వాసము లేకుండా నువ్వేమీ దేవుని దగ్గర పొందలేవు. నువ్వు అట్లాగే దరిద్రత కొట్టుకోవచ్చు. అంతే. నీవు దీవించబడని దేవుడు కోరుకున్నాడు. నువ్వు దీవించబడితే ఏం సంపాదించుకోలేవు అంటే దేవుడి పట్ల విశ్వాసం సంపాదించుకోవాలి. ఈరోజు ఎంతమందికి విశ్వాసం ఉంటుందో అర్థం కావట్లేదు. ఎంతమంది విశ్వాసాన్ని కాపాడుకున్నారు? 10 మంది వచ్చారు యేసుప్రభుడు వారి దగ్గరికి, కుష్ఠరోగులు. ఆ 10 మందిలో తిరిగి ఎంతమంది వచ్చారు? ఒక్కడు వచ్చాడు. ఈ 9 మంది ఏమైపోయారు అంటే లోకంలో పడి అడ్డగాడులాగా తిరుగుతున్నారు. ఈరోజు క్రైస్తవులు చెప్పుకుంటూ కూడా. కారణం ఏంటి? క్రైస్తవుడిగా మారడం గొప్పతనం కాదు. దేవుడి దగ్గర ఏదో స్వార్థమైన మనసు కలిగి దేవుడి దగ్గరికి రావడం కాదు, కానీ నిస్వార్థంగా నువ్వు బ్రతకడానికి ఇష్టపడితే నీ అవసరం, ప్రతి అవసరం కూడా ఆయన నామములో తీర్చబడుతుంది. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుని మాట విన్నాడు. లోకము దూషిస్తూ ఉన్నా, లోకము వేధిస్తూ ఉన్నా, ఏంట్రా ఇంతమంది దేవుణ్ణి విడిచిపెట్టి ఆ ఒక్క దేవుడు ఏమిటి? ఆ పేదవాళ్ళ దేవుడు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటి తెలిసి? యేసుప్రభు ఎవరంటే మాలామాది కూడా దేవుడు అని చెప్పుకుంటున్నారు. నిజంగా కూడా మాలామాది గోడకి సృష్టికర్త దేవుడు ఏంటి? వాళ్ళెంత గొప్పవాళ్ళు, కానీ మన దరిద్రులకు ఆ గొప్పతనం తెలియట్లేదు. లోకము చెప్తున్న మాటలు చేస్తా మాలామాది గోడకి దేవుడు. అమ్మ బాగున్నాయమ్మా, నా వైపు చూడు, బాగానే ఉన్నాయి, నా వైపు చూడండి కొంచెం. లోకమంతా యేసుప్రభుని ఒక చిత్రంగా చిత్రీకరించి చెప్తున్న మాటలు చేస్తా. నువ్వు ఆ దేవుడు నమ్మకన్నా, తక్కువ దేవుడు, పేదవాళ్ళ దేవుడు, మానవాడి కూడా దేవుడు. నిజంగా గర్విస్తామండి మనము. అదే సృష్టికి కర్త అయిన దేవుడు ఈరోజు మానవాడి కూడా దేవుడు ఏంటి? వాళ్ళంత గొప్ప ఏంటంటే అంటే సిగ్గు లేని మాట. కులానికి ఒక దేవుడు లేదండి. ప్రతి కులము కలిగిన వాడు నా యేసయ్య. దేవుని స్తోత్రం. కులానికి అతీతుడైన వాడు నా దేవుడు. ప్రేమను వాళ్ళు చెప్పాలని చాలా మంది. అబ్రహాము దేవుడు మాట విన్నాడు, నిదానించి విన్నాడు. ఒక బలమైన విశ్వాసాన్ని కాపాడుకొని దేవుణ్ణి వెంబడించాడు. 99 సంవత్సరాల వయసు వచ్చినా కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, కానీ మనలాగా జారబిడ్చుకోలేదు. 99 సంవత్సరాల వయసు వరకు కూడా తన బంధువులు వేధించారు, స్నేహితులు వేధించారు. ఏరా ఆయన ఏదో బిడ్డలు ఇస్తాడు, ఏదో గొప్ప చేస్తాడు నిన్నని ఆయన వెనక తిరిగి వయసు అయిపోతుంది. ఏంట్రా అంటే అబ్రాహాము అంటాడు, ఆయన ఎండిన ఎముకలకు జీవము కలుగు చేయబడు నా యేసయ్య. ఎండిన ఎముకలకి జీవము కలుగు చేయబడు. నా దేవుడు చెప్పిన మాట నెరవేర్చుడిగా సమర్థుడే, కానీ చెప్పి తప్పించుకునేవాడు కాదు. వయసు అయిపోయింది కదా అంటే ఆయన ఏ టైంలోనే సరే ఆశ్చర్యకార్యం చేయడానికి ఆశ్చర్యకరుడు. ఆయన 99 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చి అబ్రామా తెలుగొచ్చే సంవత్సరానికి నీకు కొడుకు పడతాడని చెప్పాడు. ఇంకేందయ్యా వయసు అయిపోయింది, శరీరం అంతా జారిపోయింది అన్నాడా? ఏ గిరికి అంతేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కారణం ఏంటి అంటే అబ్రహాము జీవితము పరిపూర్ణతలోకి వచ్చేదాకా కూడా సరైన ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాడు. గనుక అబ్రహాము పేరు ఈరోజు ఏంటి అంటే విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి. ఒక విగ్రహారాధికుడు విశ్వాసులకు తండ్రి ఎందుకయ్యాడు అంటే తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు విశ్వాసము లేని విశ్వాసము లేని కుక్కలని చెప్పాల్సిందే. గనుకనే వాళ్ళ జీవితాలు ఆశీర్వాదాలు నోచుకోలేకున్నాయి. వాళ్ళు అనుకున్న కార్యాలు జరగకపోవటం వల్ల ఈరోజు తన పాపాన్ని వెలుగు తీస్తూ ఉంటే భరించలేక
క్రైస్తవుల మీద పడి తిరుగుతున్నారు, పడి బ్రతుకుతున్నారు. ఎంతో మందిని అనేక రకాలుగా హింసలకు గురి చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ బైబిల్ నీ బ్రతుకులు బయట పెడుతుంది కనుక. దేవుని వాక్యము ప్రతి వ్యక్తిలో ఉన్న పాప పంకలమైన బ్రతుకుని పెరిగి తీసివేసి వాళ్ళని పవిత్రులు చేయడమే దేవుని యొక్క లక్షణము, దేవుని యొక్క ఆశయము, దేవుని యొక్క ఉద్దేశము. ప్రతి మానవుడు దేవుని రూపకల్పన అయి ఉన్నాడు. ఈరోజు లోకములో ఉన్న మనుషులు దేవునికి తన రకరకాల రూపాలు పెట్టేసి రకరకాలను చిత్రీకరణ చేసేసి మా దేవుడు ఇలాగా, మా దేవుడు ఇలాగా కాదట్లేదు. నీ భక్తి ముదిరి ఏదేదో ఆలోచనకు వచ్చింది, మంచిదే. నిజమైన భక్తి ఏంటి అంటే సృష్టికర్త ఎవరో వెతకడమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభువుని ఈ మాటలు విని నమ్ముకోమని చెప్పట్లేదు, కానీ విశ్వసించి దీనిలో ఉన్న లోతు బాతులు వెలిగి దీనిలో ఉన్న మాటలు నీ బ్రతుకుని మారుస్తాయి, నిజమైన మార్గం నడిపిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుడ్డిగా నమ్మబడ్డా, విశ్వసించి దీనిలో ఉన్న మాటను బట్టి నువ్వు చదువుతూ ఉండగా నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ కుష్ఠరోగులు వెళుతూ ఉండగా వీళ్ళ రోగము తొలగించబడి ఆరోగ్యవంతులైనట్లుగా చదువుతూ ఉండగా బైబిల్ చదువుతూ ఉండగా నీ బ్రతుకు మారి నూతన పరచబడుతుంది. కొంతమంది బైబిల్ చదివాం, దానిలో ఉన్న లోపాలు బయటకు తీస్తుంటారు. దేవుని చిత్తం అయితే మరొకసారి సమయాన్ని చేసుకుంటారు. దాంట్లో ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది. లోపాలు దాచిపెట్టేవాడు కాదు నా దేవుడు, లోపాలు వెలికి తీసి నీ బ్రతుకును నూతన పరిచే దేవుడు నా దేవుడు. గనుక అబ్రాహాముతో అంటాడు, నువ్వు నిలుచున్న స్థలములో నీ అవిశ్వాస బ్రతుకుల నుంచి బయటికి వచ్చి నేను చూపేది దేశం ఏంటి అంటే దేవుని మందిరము. దేవుని స్తోత్రం. ఈ దేశానికి నువ్వు వస్తే నేను గొప్ప జనము చేస్తా. ఈ దేశానికి హృదయపూర్వకంగా అనగా దేవుని మందిరంలోకి నువ్వు హృదయపూర్వకంగా వస్తే నీ ఆశ యావత్తు కూడా నిరర్థకము కాక ఆనందింప చేస్తే ఆశీర్వాదాన్ని ఇస్తా. అట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. కడుమతాం. స్తుతికి కారణభూతుడా, సర్వశక్తిమంతుడా, మీకే స్తోత్రాలు. ఈరోజు మా ద్వారా మీ నామము దూషింపబడుతుంది ప్రభా. మా ద్వారా మీ నామము ప్రభా మహిమపరచబడకపోవటం వల్ల అనేక మంది లోకులు మిమ్మల్ని హేళన చేస్తూ ధిక్కరిస్తూ అయ్యా అనరాని మాటలు మా ద్వారా మీ నామము లోకముల ప్రభా. నాయనా మీకు స్తోత్రాలు. మేము మీకు ప్రియులమై మీరు చేసిన మేలులకి కృతజ్ఞులమై అనేక మందికి మాదిరికరంగా బతికే కృప మాకు కలుగు చేయమని, మా ద్వారా మీరు దూషింపబడకున్నట్లు మిమ్మల్ని దూషించే వారి యొక్క మనోనేత్రం వెలిగించబడి లోకానికి సృష్టికర్త మీరేనని విశ్వసించినట్టు కృప చూపించమని, ఇంతవరకు ఈ వాక్యమైన ప్రతి బిడ్డ హృదయము అయ్యా బలభరితంగా మారినట్లు, ద్వేషులు కాక క్రీస్తు ప్రేమ కలిగి బ్రతుకున్నట్లు, ఆ ప్రేమ రాజ్యములో యుగయుగాలు భౌతికమైన ఈ శిరను విడిచి ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ పరలోకములు యుగయుగాలు మీ కుడిపాసిన కూర్చోగలిగిన కృప ప్రతి ఒక్క బిడ్డ కలుగుమని, వెలువడుతున్న ఈ మాటల ప్రభ వ్యర్థపరచక ఈ మాటల ద్వారా బ్రతుకుని నూతనపరుచుకొని నూతన యెరూషలేము చేరే కృప దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆశీర్వాదం. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కరుణ సహవాసము, సన్నిధాన కాపుదల, సకల పరిశుద్ధులను కూడి వచ్చిన మనకందరికీ ఆయన కృపా కనికరము తోడుగా వచ్చి ఆయన రాకడ సిద్ధపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునామములో